కౌశిక్ చిన్న డౌట్ చెప్పు. మా కంపెనీ నాకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని ఇచ్చింది, కవరేజ్ 3 lakhs. సో నేను ఇప్పుడు ప్రైవేట్ గా ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవడం మంచిదంటావా? తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఆఫీసులో ఇచ్చే కవరేజ్ అనేది మహా అయితే 2 to 4 lakhs ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఫ్యూచర్ లో ఆఫీస్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, 8 lakhs ఖర్చు అయిందనుకో, మీ ఆఫీస్ వాళ్ళు 3 lakhs కవరేజ్ ఇస్తున్నారు కాబట్టి అది కవర్ అవుతుంది. రిమైనింగ్ 5 lakhs నువ్వే భరించాలి. అప్పటి వరకు ఎంతైతే సేవింగ్స్ చేసావో అవన్నీ తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. అదే నువ్వు కనుక ప్రైవేట్ గా ఇంకొక పాలసీ తీసుకున్నట్లయితే రిమైనింగ్ 5 lakhs ఆ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. అర్థమైందా? అండ్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని రోజులైతే ఆ ఆఫీస్ లో పని చేస్తావో అన్ని రోజులు మాత్రమే ఈ కవరేజ్ అనేది వర్తిస్తుంది, ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది. తర్వాత నువ్వు కనుక బయటకు వచ్చావనుకో పని చేయదు. కౌశిక్, నేను డిస్కౌంట్ లో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకుందాం అనుకుంటున్నా. ఎలా? సింపుల్, ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి నీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. అక్కడే కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో బయటతో కంపేర్ చేస్తే 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఇక్కడ కోటి కవరేజ్ గల పాలసీ, ఒకవేళ నీ ఏజ్ అనేది తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకో, మంత్లీ ప్రీమియం 300 నుండి 400 మిడిల్ లో ఉండొచ్చు. అండ్ ఇక్కడ 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంది. నన్ను అడిగినట్లయితే తీసుకుంటేనే మంచిది, తీసుకో. సరే, ఇప్పుడే తీసుకుంటా. అంతేకాదు, ఇక్కడ ఉమెన్ కి సెపరేట్ గా మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 50,000 రూపాయల వరకు ఫిక్స్డ్ మెటర్నిటీ బెనిఫిట్ మనకైతే వస్తుందన్నమాట. సో 50,000 రూపాయల వరకు ప్రెగ్నెన్సీ ఖర్చు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది. జనరల్ గా వీటికి వెయిటింగ్ పీరియడ్ 9 months వరకు ఉంటుంది. కానీ ఈ ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, సెపరేట్ లింక్. ఆ లింక్ ని క్లిక్ చేసి తీసుకుంటే వెయిటింగ్ పీరియడ్ జస్ట్ 3 months మాత్రమే. అంటే 6th month ప్రెగ్నెన్సీ ఉమెన్ కూడా ఈ మెటర్నిటీ ప్లాన్ ని తీసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. Boss Wala. Be the boss.